వర్గాలకు సేవ చేసి మనకు అండగా నిలిచినటువంటి గొప్ప మహనీయుడు వాల్మీకి. వారి యొక్క చరిత్ర పేద వర్గాలకు, వారి యొక్క జీవితం బడుగులకు, బలహీన వర్గాలకు అంకితం చేసి చాలా మంచి ఒక రచయితగా వాళ్ళ యొక్క ప్రతి అడుగు పేద వర్గాలకు, మరి సమాజంలో ఉన్న అట్టడుగున్నటువంటి అణగారిన వర్గాలకు అండగా నిలిచినటువంటి వ్యక్తి బోయ వాల్మీకి 150వ జయంతి సందర్భంగా మరి పురస్కరించుకొని హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క ఆశయాలను, వారి సిద్ధాంతాలను అందరం కూడా పాటించవలసిన అవసరం ఉంది. వారి యొక్క గొప్ప మహనీయుడు వారి యొక్క బోయ కులస్తులకే కాకుండా ప్రతి వర్గానికి వారి మాట ఒక తూటగా వివరించినటువంటి వ్యక్తి అని సందర్భంగా నేను తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజల విశ్వాసం కోల్పోయినటువంటి భారతీయ జనతా పార్టీ ఓటు హక్కును దుర్వినియోగం చేసి ఓటును చోరీ పేరుతో ఓట్లన్నీ తీసేసి ఈరోజు మహారాష్ట్రలో సుమారు లక్షల ఓట్లను తీసేసి ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం గెలవలసినటువంటి ప్రభుత్వం సర్వేలలో ప్రజల ఓట్లను తీసేసి వాళ్ళ ఓట్లేయకుండా ఓటు హక్కును చోరీ చేసినటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో చేయడం జరిగింది. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా 8 స్థానాల్లో కూడా ఓటు పేర్లన్నీ తీసేసి స్థానాలు గెలుచుకోవడం, రాష్ట్రాన్ని కైవసం చేసుకున్నటువంటి దుర్మార్గమైన ఆలోచన ఉంది. అందులో భాగంగానే బీహార్లో కూడా 70 లక్షల ఓట్లను ఈరోజు మొత్తం కూడా తీసేసి వాళ్ళు మా రాహుల్ గాంధీ గారు బతికున్నటువంటి వ్యక్తులను చనిపోయిందని తీసేసినటువంటి ఓటర్స్ని బతికున్నారని ఈరోజు కోర్టులో సబ్మిట్ చేయడం కానీ, ప్రెస్ ముందు సబ్మిట్ చేయడం కానీ, సమాజంలో వారితో ప్రెస్ మీట్ పెట్టేయడం కానీ మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అందుకని భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్నటి నుంచి ఓటు చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్ను ఈరోజు మనము ఇక్కడ సంతకాల సేకరణ శాంపేటలో మనం మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు